రాజా ఇంకా 10 minutes ఉంది. నిద్ర మొహం. హ్యాపీ బర్త్డే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. కిరణ్ చూడు ఎలా తుళ్ళుతున్నాడు. కిరణ్ చూడు. రేపేంటి ఇల్లు మారినప్పుడు ఆ బీరువా, ఏసీ, పరుపు, ఫ్రిడ్జ్, స్టవ్, గ్యాస్ బండ. గైస్ ఇంకా 10 minutes ఉంది. ఇదివరకు అయితే రాజా బర్త్డేకి నేను మా ఇంట్లో ఉండేదాన్ని కదా. సో అక్కడి నుంచి నేను నా ఫ్రెండ్స్ ఏమైనా కలిసి ప్లాన్ చేసి డెకార్ చేసి అట్లా చేసేవాళ్ళం. ఇప్పుడు ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్నాం కదా. సో డెకరేషన్ చేయడానికి కూడా ఆప్షన్ లేకుండా పోయింది. సో పైగా ఇదంతా కొంచెం క్లమ్జీగా ఉంది. నా మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది. ఎనీవేస్ హ్యాపీ బర్త్డే రాజా. కరెక్ట్గా 12కి అందరం విష్ చేసాము. 10 minutes ముందే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట. తన చిన్నప్పుడు ఫ్రెండ్స్. వాళ్ళతో ఉంటే చాలా చిల్ అవుతాడు రాజా. భలే డిఫరెంట్గా కనిపిస్తాడు. ఫుల్ వైబ్లో ఉంటాడు అనమాట. ఇంకా ఈ కేక్ ఏమో ఆల్మండ్స్ అవి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, హనీది కలిపి పెట్టామన్నమాట. రాజాకి డ్రై ఫ్రూట్స్ అంటే జనరల్గా బాగా ఇష్టం. సో హనీ కూడా కలిపి పెట్టాము. అదేమో టేస్ట్ అంతగా లేదు, తనకు కూడా ఏం నచ్చలేదు. కానీ వేస్ట్ చేయకూడదు కదా, ఇంక అందుకే కట్ చేసేసి ఇంకా ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క పీస్ అయితే పెడుతున్నాము. ఇంకా డెకార్ అవేం చేయించలేదన్నమాట. నేను ఇద్దరం ఒకే చోట ఉంటున్నాం. ఎక్కడికైనా వెళ్తాం, ఏం రీజన్స్ చెప్తాం, ఏం తెలిసినా వాడు ఊరికే ఇట్టే కనిపెట్టేస్తాడు. బికాస్ నెక్స్ట్ డే బర్త్డే ఉందంటే ముందు రోజు ఎవరైనా గెస్ట్ చేసేస్తారు కదా. సో అది ఇక్కడైతే కేక్ కటింగ్ అయిపోయింది. ఇంకా కేక్ పీసెస్ అందరూ తినగా కొంచెం మిగిలితే నేను కట్ చేసేసి పీసెస్గా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. యాక్చువల్లీ ఇంత కేక్ మిగిలిపోయింది, ఎందుకంటే దాని టేస్ట్ అంతగా అనిపించలేదు. కానీ ఇంకా పడేయలేం కాబట్టి ఇంకా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసాను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. యాక్చువల్లీ డెకార్ చేసి అట్లా చేద్దాం అనుకున్నా, కానీ యు నో మై సిచ్యువేషన్ రైట్. ఎస్ ఇట్స్ ఓకే. చాలామంది విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. రిప్లై అయిపోతున్నాను, ఫుల్ బిజీగా ఉన్నాను. అలానే కాదు, తప్పకుండా ఫర్ షూర్. థ్యాంక్ యూ సో మచ్. యా గైస్, యాక్చువల్లీ నార్మల్గా అయితే ఎప్పుడు నేను డెకార్ చేసి అట్లా చేస్తాను, బట్ దిస్ టైం చేయలేదు. అది సారీ. ఇట్స్ ఓకే. సో అది రేపొద్దున్న ఈ వీడియో కంటిన్యూ చేస్తాను, బర్త్డే ఎలా చేసుకున్నాడు ఏంటి అని చెప్పి. సో ఇప్పటికైతే గుడ్ నైట్, బాయ్. స్వెట్ అండ్ అనుకుంటున్నారా, ఇప్పుడే ఇల్లు వచ్చి పని గైస్. ముందే బ్లాక్ వేసుకోకూడదని ఏమని వాదించావు? గ్రే అంట. ఇది ఆన్లైన్లో పెట్టుకున్నాడు, హ్యాష్ కలర్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. గట్టిగా గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ ఫర్ విషెస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే గుడికి బయలుదేరుతున్నాను. నేను మా మమ్మీ. ఓకే, నువ్వు మా మమ్మీతో కలుస్తున్నాను మీ మమ్మీని. ఎందుకలా? నేను కాదు, అక్కడ అడుగుతుంటే. ఎందుకు అలా అట్లా డైలీ కలుస్తున్నా కదా. అచ్చో అంట. సో నేనైతే రాజా అయితే గుడికి వెళ్ళాడనమాట వాళ్ళ అమ్మగారితో. సో నేనైతే ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడు నేను కిరణ్ కలిసి ఒక చోటికి బయటికి వెళ్ళబోతున్నాం, లైక్ డీమార్ట్కి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ఏంటి డీమార్ట్ అని అనుకోకండి, ఇట్స్ టైం 8:30 అలా అవుతుంది. బికాస్ డీమార్ట్ తప్ప ఏమీ ఓపెన్ చేసి ఉండము. ఎందుకు ఏంటి అనేది నేను నెక్స్ట్ చెప్తాను. యాక్చువల్లీ ఒక 4 o'clockకి అట్లా ఒకటి ప్లాన్ చేసామన్నమాట. సో వాళ్ళ కోసము కొన్ని తీసుకోవాలి, అందుకని చెప్పేసి డీమార్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట. ప్రతి ఇయర్ నేను రాజాకి జనరల్గా ఏదో గిఫ్ట్ కొంటూనే ఉంటాను, ఏదో ఒకటి. లాస్ట్ టైం రింగ్, అంతకుముందు షూస్ ఏవో అట్లా ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాను అనమాట. బట్ దిస్ టైం ఏంటో జరగలేదు. బికాజ్ రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా మాకు, కొంచెం టైట్గానే ఉంటుంది ఎవరికైనా. దట్టు మా మ్యారేజ్ మేమే చేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం బర్డెన్స్ ఎక్కువ ఉంటాయి. సో అది ఇప్పుడైతే నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇంకా వెయిటింగ్ ఫర్ కిరణ్ అనమాట. కిరణ్ కూడా వస్తే మేమిద్దరం కలిసి వెళ్తాము. అండ్ దెన్ తర్వాత రాజా వచ్చిన తర్వాత ఏంటి ప్లాన్ అనేది తెలుస్తుంది. జనరల్గా అయితే మరి వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుస్తానని చెప్పాడు. వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిస్తే లంచ్కి ఏమైనా వెళ్తారేమో చూడాలి. సో ప్రస్తుతానికైతే మేము రాజా వచ్చేలోపు వెళ్ళి మాకు కావాల్సిన సామాన్లు తీసుకొని అయితే కిరణ్ కార్లో పెట్టేస్తాను నేను.
ఆ తర్వాత 4 o'clockకి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది నేను ఎలాగో రివీల్ చేస్తాను. సో అదనమాట. మీరైతే వీడియో కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఇప్పుడైతే నేను బయలుదేరిపోతున్నా. బాయ్ బాయ్. 8:30 42 అయితే అవుతుంది. ఈ టైంలో డిమార్ట్ ఒకటే ఓపెన్ చేస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చాము. రాజా ఇప్పుడే టెంపుల్కి రీచ్ అయ్యానని చెప్పి కాల్ చేశాడు. సో తను వాళ్ళ మమ్మీ వెళ్ళారు. ఇంకా నేను కిరణ్ ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటని మీరు ముందు వీడియోస్లో చూస్తే తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏమేమి కావాలో ఒక లిస్ట్ అయితే ముందుగానే అనుకున్నాము. నేను అనుకుంటున్నా అంటే ఒకటే ఫ్లేవర్డ్గా ఉన్న బిస్కెట్స్ తీసుకుందామా లేకపోతే డిఫరెంట్గా క్రీమ్ బిస్కెట్స్ అన్నీ అట్లా వేరేగా తీసుకుందామా అని ఇక్కడ నేను కిరణ్ పోతే ఇక్కడ డిస్కస్ చేసేసుకుంటున్నాము. కానీ నేనైతే డిఫరెంట్గానే తీసుకున్నాను. మొత్తం ఏం తీసుకున్నానో చెప్పలేను కానీ ఒక్కొక్కలాగా ఒక 5-6 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. బిస్కెట్స్, చిప్స్ అవన్నీ ఏం తీసుకోలేదు. బయట తీసుకున్నాం బూందీ అలాంటివి. చూస్తారా డిమార్ట్ ఎంత ఖాళీగా ఉందో, ఒకళ్ళిద్దరు తప్ప ఎవ్వరు లేరు. మీకు ఒక చిన్న టిప్, ఎప్పుడైనా డిమార్ట్కి రావాలంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేయండి. అండ్ 5 kgs రైస్ కూడా తీసుకున్నాము. అండ్ ఆల్సో గోధుమ పిండి కూడా తీసుకున్నాం అనమాట. ఒక 5 kgsది మల్టీగ్రెయిన్ది. ఇందులో అయితే నో మైదా ఇవన్నీ ఉంటాయి. సో మంచిగా ఉంటుంది కదా అని చెప్పి అవి కూడా తీసుకున్నాము. నేను ఎక్కడికి వచ్చిన క్లిప్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాను కదా, సో ఇంకా అదే చూసేస్తున్నా. ఫైనల్గా అయితే బిల్ కౌంటర్ ఖాళీగానే ఉంది కాబట్టి త్వరగానే అయిపోయింది. సో బిల్ వేపించేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. అప్పటికే 9:30 అయిపోయింది. ఇప్పుడే ఇంటికి వచ్చాను నేను. సో షాపింగ్ అయిపోయింది అనమాట. అవన్నీ తీసి కొన్నేమో కిరణ్ కార్లో పెట్టేసా, కొన్నేమో ఇక్కడ కబోర్డ్లో పెట్టాను అనమాట. ఇంకొక సెకండ్ గది ఉంటుంది కదా రాజా ఆఫీస్, ఆ గదిలో పెట్టా. అవైతే చెక్ చేయడు రాజా. అది ఇక్కడెక్కడైనా ఉంటే పద్దాకి ఇది కావాలని చేస్తూ ఉంటాడు. సో నాకైతే ఫుల్ నీరసంగా ఉంది. ఇంకా అందుకే దోశలు వేసుకుంటున్నాను అనమాట. ఏంటో ఒక తెలియని కైండ్ ఆఫ్ నీరసం ఈ మధ్య ఒక 3-4 days నుంచి. ఏంటో చూడాలి. ఒకసారి చూపించేసుకుంటే అయిపోతుంది కదా అనుకున్నా. ఇప్పుడు రాజా బర్త్డే అదంతా అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఒకసారి హాస్పిటల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నా. చూడాలి అసలు ఈ నీరసం దేనికి ఏంటి అవన్నీ. సో అది ఇప్పుడైతే కొంచెం దోశలు వేసుకొని తినేస్తా. రాజా రావడానికి ఇంకా 1/2 hour పడుతుంది. తన అమ్మవారి గుడికి వెళ్ళలేదంట, కాకానికి వెళ్ళాడు. ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్దాం అనుకున్నాము. రాజా వచ్చేపటికే 1 అయింది. ఇంకా వాళ్ళ కోసం వీళ్ళ కోసం అందరి కోసం వెయిట్ చేసేపటికి ఆల్మోస్ట్ 4 అయిందనమాట. ఇంకా ఆటోనగర్లో ఉన్న రెస్టారెంట్కి అయితే అసలు మీకు ఒకటి చెప్పాలి, ఎక్కడికి వెళ్దాం అనుకొని రోడ్డు మీద డిస్కషన్ పెట్టుకోవడానికే వీళ్ళందరితో కలిపి దగ్గర 1 hour పట్టింది. ఒక్కళ్ళు కూడా ఫిక్స్ అవ్వలేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారు. నేనైతే తింటేనే చాలు అదే పెద్ద విషయం అనుకొని కూర్చున్నాను. ఏదైనా పర్లేదు బాగుండాలి అని చెప్పేసి. సో ఫైనల్గా అయితే ఆటోనగర్లో ఉన్న ఇస్మాయిల్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. అయితే నా కాలికి సైలెన్సర్ కాలింది. ఇప్పుడు ఇది ఇంత చిన్నగా కనిపిస్తుంది కదా, లాస్ట్లో చూపిస్తాను మీకు అది ఎంత పెద్దదైపోయిందో. ఆల్రెడీ 4 అయింది కదా, ఇంకేం తినాలనిపిస్తుంది. కానీ ఫుల్ ఆకలి మీద ఉన్నాం కాబట్టి శుభ్రంగా తిన్నాము. స్టార్టర్స్ ఎక్కువ చెప్పుకున్నాము. బిర్యానీ అయితే ఒకటే చెప్పుకున్నాము అనమాట. కానీ టేస్ట్ మాత్రం ఏ మాట కామాట చాలా బాగుంది బిర్యానీ. అందట్టు వేడివేడిగా ఉంది. ఆకలి మీద ఉన్నాం. థమ్స్అప్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. జనరల్గా గాజు సీసాలోనే థమ్స్అప్ ఎక్కువ బాగుంటుంది కంపారిటివ్లీ నార్మల్ బాటిల్స్లో కంటే. ఆ తర్వాత ఇంకా మిల్క్ షేక్ తాగుదామని దగ్గరలో ఉన్న వాటికైతే వచ్చాము. అప్పటికే 5:30 అయిపోయింది. ఇంకా కిరణ్ కూడా వచ్చాడనమాట. సో ఇక్కడి నుంచి అయితే ఇప్పుడు మేము ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాము. మీరు కూడా చూసేయండి వీడియోలో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పి. రాజాకైతే ఐడియా లేదు, నాకు కిరణ్కి బిందుకే తెలుసు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? కిరణ్ ఎక్కడికి వెళ్తున్నాం మనం? బిందు వాళ్ళ ఇంటికా? కిరణ్కి ఆన్సర్ తెలుసు కానీ చెప్పడు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? గైస్ ఇప్పుడే నాకు అర్థమైపోయింది. లాస్ట్ టైం కిరణ్కి చెప్పకుండా నన్ను అక్కడ తీసుకెళ్ళాడు కదా బార్కి. ఎక్కడికమ్మా? అమ్మ కిరణ్ లాస్ట్ టైం బాగా వేసుకున్నారు. అక్కడ తీసుకెళ్ళాడు చెప్పకుండా. ఇప్పుడు కూడా అంతే. ఎవరు తాగడు అక్కడ. సో గైస్ ఇప్పుడే మేము మంచిగా తిన్నాము అనమాట. ఇప్పుడు ఐరన్ అంటే అరే బాగుంది అందరూ అదే కదా. స్నాక్స్ బాగున్నాయి కదా, బిర్యానీ కూడా బాగుంది. బిర్యానీ బాగుంది. ఇట్స్ గుడ్. యాక్చువల్లీ బిర్యానీ అక్కడ చాలా బాగుంది. స్నాక్స్ కూడా బాగున్నాయి. నేను జనరల్గా అంత బిర్యానీ టైప్ ఏం కాదు కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ గైస్. కాకపోతే బాగానే ఉంది. కొంచెం ఏమంటారు మంచి క్వాలిటీగా అనిపించింది నాకు. సో అంబియన్స్ కూడా చాలా బాగుంది. రెస్టారెంట్ పేరు ఇస్మాయిల్.
అనుకుంటా, గుర్తులేదు నాకు రెస్టారెంట్, ఇస్మాయిల్ అనుకుంటా, జిత్తుని అడిగి చెప్తాడు. సో ఎనీవేస్ ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యాం అనమాట. లెట్ హిమ్ గెస్ సమ్, కొన్ని గెస్ట్ చేస్తాడేమో చూద్దాం. ఏదైనా గెస్ట్ చేయ రాజా. పొట్ట పొట్ట లోపలికి వెళ్ళిపో. లాగలే ఇప్పుడు పొట్ట హెవీ అయిపోయింది. ఏంటి ఏంటి తీసుకెళ్తున్నారే, తీసుకెళ్ళి ఆశ్రమంలో జాయిన్ చేస్తారు. నిద్రలా ఉందా? నిన్ను ఎవరు జాయిన్ చేసుకుంటారా? అయినా నేను ఉండగా ఎందుకు జాయిన్ చేస్తారా? నాకున్నది ఒకటే స్కార్ఫ్. స్కూల్లో జాయిన్ చేస్తారు కదా, స్కూల్ చదువుకుంటావా? చదువుకోవాల్సిన టైంలో చక్క పెట్టావు. అక్కడ ఏంటి అట్ని ఏదో ఎండ వచ్చేసింది, డెడ్ ఎండ్. నువ్వు రూట్ తెలియనట్టు మాట్లాడకూడదు కిరణ్. ఆయన తెచ్చిపోతున్నాడు, మూల పెట్టుకొని చూడలేదు గూగుల్ మ్యాప్. నీకేం తెలుసు? ఒక గూగుల్ మ్యాప్ చూడాలి, ఒక రోడ్ చూడాలి. శిశుభవన్. సో ఫైనల్లీ శిశుభవన్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ 40 పిల్లల దాకా ఉంటారు, 40 మంది పిల్లల దాకా ఉంటారు. బిందు వాళ్ళ అక్క ఇక్కడ ఫిజియోథెరపీగా వర్క్ చేశారు, డాక్టర్ లాగా. సో అలా తెలుసు. ఆల్మోస్ట్ రాజా పరిచయం అయిన తర్వాత తన సెకండ్ బర్త్డే అంటే 2017 అట్లా మేము ఇక్కడ సెలబ్రేట్ చేసాము ఫస్ట్ టైం. మళ్ళీ ఇది సెకండ్ టైం అనమాట. తను హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అని చెప్పేసి ఇక్కడైతే సెలబ్రేట్ చేసాము. కూల్ కేక్ తినరని చెప్పింది, అందుకని చెప్పి ఇంకా నార్మల్ కేక్ 2 kgs తీసుకున్నాను. పిల్లలందరూ అదేమో కార్లో పెట్టట్టు ఇటు ఊపేశారో ఏమో కానీ అట్లా అయిపోయింది. సో ఇంకా తన్ని తీసుకొచ్చి ఇక్కడైతే కేక్ కట్ చేయిద్దామని అనుకున్నాము. ముందు రోజే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా వాళ్ళకి కాల్ చేసి చెప్పాము ఇట్లా పలానా టైంకి వస్తాము అని చెప్పేసి. సో అది ఇక్కడైతే కేక్ కటింగ్ చేయిస్తున్నాము. ఇంకా ఇక్కడ పిల్లలు తక్కువ మంది ఉన్నారు, లోపల చాలామంది ఉంటారు. సో అమ్మ అయితే వాళ్ళని చాలా బాగా చూసుకుంటారు. భలే అనిపిస్తుంది నాకు ఇక్కడికి వచ్చినప్పుడు. వీళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది అసలు మన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ చాలా చిన్నవి అని అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి చోట్ల కొన్నిసార్లు మనం టైం స్పెండ్ చేస్తే మనకు కూడా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట. లైఫ్ మీద ఒక హోప్ అయితే వస్తుంది. ఈ పిల్లలు చాలా ప్యూర్ సోల్స్ అండి. పాపం వాళ్ళకి ఏం తెలీదు, హ్యాపీగా క్లాప్స్ కొడతారు, హ్యాపీ బర్త్డే చెప్తారు, మన హ్యాపీనెస్ని వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. సో ఇంత ప్యూర్ సోల్స్ దగ్గర కాకుండా ఇంకెక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం చెప్పండి. మేమైతే బూందీ అవన్నీ కూడా తీసుకొని వచ్చాము. ఇంకా తెచ్చినవన్నీ కొన్నేమో ఇక్కడ పెట్టేశాము, కొన్నేమో లోపలికి పెట్టారు. మిగతావి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పీసెస్లా కట్ చేసి కొంచెం బూందీ కూడా వేసి అక్కడ పిల్లలకైతే ఇస్తున్నాం అనమాట. ఏది వేస్ట్ చేయరు, చక్కగా మంచిగా పిల్లలందరూ షేర్ చేసుకొని తింటారు. మనం కావాలంటే లంచ్ డిన్నర్ ఇవి కూడా మనం ప్లాన్ చేయొచ్చు, కాకపోతే వాళ్ళకి ముందుగానే ఇన్ఫామ్ చేయాలి. నాకు ఇక్కడికి రాగానే ఒక 5 years 6 years బ్యాక్ వెనక్కి వెళ్ళినట్టు అనిపించింది. సో ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము. తిరిగి డిన్నర్ అంతా స్కిప్ చేసి ఓన్లీ పానీపూరి తిన్నాము. చూడండి ఎంత దారుణంగా తయారైందో. ఇప్పుడే బొబ్బ కట్టడం మొదలైందనమాట. సో ఇంకా ఒక ఆయింట్మెంట్ తీసుకొని వచ్చి అయితే రాసుకుంటున్నాను. మా ఫేస్లో ఇగ్నోర్ చేయండి. తిరిగి ఉన్నామన్నమాట. ఫుల్ టైర్డ్ అయిపోయాము. అసలు డబల్ క్లెన్జింగ్ చేసినా కూడా ఫేస్లు ఇట్లా ఉన్నాయి. ఎనీవేస్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రాజా. థ్యాంక్ యూ చాలా మంది విష్ చేశారు, కుదరలేదు. 500+ కామెంట్స్ ఫర్ షూర్. నేను దాని గురించి ఒక షార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. గైస్ యాక్చువల్లీ నేను మంచిగా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నా, కానీ ఏంటో ఈసారి ఇలా అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ విష్ చేసిన వాళ్ళందరికీ. సో అంతే ఈ వీడియో. బాయ్ బాయ్ చెప్పు రిషి. బాయ్ చెప్పు రాజా. బాయ్ ఇచ్చేసి చెప్పు బాయ్.